హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ స్టడీ బ్లాగ్లో నా జర్నీలో చేసిన సాక్రిఫైసెస్ అండ్ హార్డ్ వర్క్ని మీతో షేర్ చేస్తున్నాను. నా కోసం నేను చాలా కష్టపడుతున్నాను. మరి మీరు కూడా మీ డ్రీమ్స్ కోసం రెడీగా ఉన్నారా? లెట్స్ మోటివేట్ ఈచ్ అదర్ అండ్ మూవ్ టువర్డ్స్ సక్సెస్. ఈరోజు అయితే నేను నా డేని టు డూ లిస్ట్తో అయితే స్టార్ట్ చేశాను. ఈరోజే కాదు, నేను ఎప్పుడూ కూడా నా డేని టు డూ లిస్ట్తో అయితే స్టార్ట్ చేస్తాను. మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ప్రీవియస్ వీడియోలో కూడా చూసే ఉంటారు. టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవడం వల్ల సో దట్ మనకి డే అంతా మనం ఏం టార్గెట్స్ రీచ్ అవ్వాలో మనకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. సో ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి నాది స్టడీ సెషన్ 1 అనమాట. నేను 1 డేలో టోటల్ 4 సెషన్స్ని అయితే పెట్టుకుంటాను. సో మనం సెషన్స్ని బ్రేక్ చేసి చదువుతూ ఉంటే బోర్ ఫీల్ అవ్వకుండా మనకి కాన్సన్ట్రేషన్ అనేది స్టడీస్ పైనే ఉంటుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ ఆల్రెడీ మీకు తెలిసిందే, నాకు టఫ్గా అనిపించేవి, కష్టమైనగా అనిపించేవి నేను ఎర్లీ మార్నింగ్ చదువుతాను. మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి టఫ్ సబ్జెక్ట్స్ని ఆ టైంలో చదివితే చాలా బాగుంటుంది. మీరు ఏ సబ్జెక్ట్ అయితే టఫ్గా ఫీల్ అవుతున్నారో ఎర్లీ మార్నింగ్ ఒకసారి చదివి చూడండి, పక్కాగా మీకే చేంజ్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను బ్లాక్ బుక్ నుంచి ఇడియమ్స్ అయితే చదువుతున్నాను. ఒక 50 ఇడియమ్స్ చదువుతున్నాను. అండ్ అలానే నేను ఒక మోటివేషన్ కోట్ని అయితే పెట్టుకున్నాను. చూసారు కదా, స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది. అది చూసిన ప్రతిసారి మనం ఒక్కోసారి బోర్ ఫీల్ అయినా చదవకపోయినా చూస్తే వెంటనే మనలో మనకి మోటివేట్ అవుతూ ఉంటాం అనమాట. ఎలా అయినా సరే చదవాలి, మన గోల్ని రీచ్ అవ్వాలని. ఇది ఒక చిన్న మోటివేషన్ కోసం నేనైతే పెట్టుకున్నాను. మీకు నచ్చితే మీరు కూడా చదివేటప్పుడు వాళ్ళకి మోటివేషనల్ కోట్స్ స్టిక్ చేసుకోవచ్చు, లేదా ఇలా చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, అది మీ ఇష్టం. బట్ నాకు వరకు అది మోటివేషన్లా అనిపిస్తుంది కాబట్టి నేనైతే అలా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మొత్తం పర్సంటేజ్ ఫ్రాక్షన్ టేబుల్. నేను ఆల్రెడీ ప్రిపరేషన్ అయినప్పుడు సిలబస్ కంప్లీట్ చేసేటప్పుడు ప్రిపేర్ చేసుకున్నా. ఇది క్యాలిక్యులేషన్కి చాలా యూజ్ అవుతుంది. మీరు టోటల్ అర్థమెటిక్ రావాలి అంటే మీకు పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఫస్ట్ మ్యాథమెటిక్స్లో అయితే. సో అందుకే క్యాలిక్యులేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. డైలీ ప్రాక్టీస్ అయితే చేయండి. నేను ఫార్ములాస్ అన్నీ నాకు ఏవైతే కొన్ని ఈజీ ఫార్ములాస్ ఉంటే వాటి కోసం కాకపోయినా కొన్ని మెన్సురేషన్ ఇవి నాకు అస్సలు గుర్తుండేవి కాదు. క్వశ్చన్స్ అయితే ఈజీగా సాల్వ్ చేసేసేదాన్ని, బట్ ఫార్ములా చూసి చేసేదాన్ని. ఫార్ములా లేకుండా చేయడం చాలా కష్టం అనిపించేది. సో ఫార్ములాస్ అన్నీ ఇలా నోట్ చేసి పెట్టుకున్నాను. అందుకే డైలీ ఒక 15 to 20 మినిట్స్ ఇలా ఫార్ములాస్కి, క్యాలిక్యులేషన్ పార్ట్కి నేనైతే ఇస్తూ ఉంటాను. అలా ఇవ్వడం వల్ల మీ క్యాలిక్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఫార్ములాస్ కూడా రివిజన్ అవుతుంది. చూసారు కదా, ఇవన్నీ కూడా నేను ఎగ్జామ్కి బిఫోర్ ప్రిపేర్ చేసుకున్నా. జామెట్రీ వచ్చేసి ఇంపార్టెంట్ ఉంటుంది కదా, ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్, వాటి ప్రాపర్టీస్, కొన్ని ట్రయాంగిల్ ప్రాపర్టీస్ అండ్ రిమైనింగ్ చాలా ఉంటాయి ప్రాపర్టీస్ అనేది. జామెట్రీలో సర్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. జామెట్రీలో ఎస్ఎస్సి సిజిఎల్ వరకు అయితే. ఆర్ఆర్బి ఎన్టీపీసీ వచ్చేసరికి అడ్వాన్స్ మ్యాథ్స్కి ఎక్కువగా వెయిటేజ్ అయితే లేదు, బట్ అది కూడా ఉంది, బట్ ఎక్కువ వెయిటేజ్ అయితే ఎస్ఎస్సిలో అయితే చాలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి స్టాటిక్ జీకే టాపిక్ని, ఇంపార్టెంట్ డేట్స్ టాపిక్ని అయితే నేను ఈరోజు క్లాస్ అయితే వింటున్నాను. నేను జీకే ఏ క్లాస్ అయినా మొత్తం పర్మర్ సార్ క్లాసెస్ నుంచే వింటూ ఉంటాను. నాకైతే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అనమాట. ఇంకా అసలు ఎప్పుడైనా సరే మీరు ఒక సబ్జెక్ట్కి ఒక సార్ని అయితే ఒకరు లేదా ఇద్దరిని ఫిక్స్ చేసుకోండి. ఎక్కువ మందిని అయితే అస్సలు చూడవద్దు. టోటల్ కన్ఫ్యూజింగ్గా అస్సలు ఉంటుంది, ఏం కూడా అర్థం కాదు. వీళ్ళు ఒక మెథడ్లో చెప్తారు, వాళ్ళు ఒక మెథడ్లో చెప్తారు. అవన్నీ వింటే మీకు కూడా అసలు అర్థం కాదు కదా. ఏదో ఒకరిని ఫిక్స్ చేసుకుంటే మీకు కూడా బాగుంటుంది. మీరు మీ లాంగ్వేజెస్ తెలుగులో అంటే తెలుగు క్లాసెస్ పెద్దగా ఉండవు. నేనైతే మెయిన్గా ఈ ఛానల్లో మన తెలుగు స్టూడెంట్స్లో అవేర్నెస్ కోసం, ఎస్ఎస్సి చాలా తక్కువ మంది మన సైడ్ అటెంప్ట్ ఇస్తూ ఉంటారు, అటెంప్ట్ ఇచ్చినా కూడా సక్సెస్ అయ్యేది చాలా తక్కువ మంది. సో మీలో అవేర్నెస్ కోసం అయితే నేనైతే ఇందులో ఫ్రీగా మీకు టిప్స్ అనేది చెప్పాలనుకుంటున్నాను. సో ఇంకా టైం అయితే అయిపోయింది. సో టీ అండ్ అలానే బ్రేక్ఫాస్ట్, పాపకి స్కూల్, హస్బెండ్ డ్యూటీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నాకు కంటిన్యూస్ స్టడీ అయితే అవ్వదు. సో అందుకే ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ స్టడీ సెషన్ అయితే కంప్లీట్ చేసి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్, ఇంకా పాపని స్కూల్కి రెడీ చేయడం ఇవన్నీ అయితే అవుతూ ఉన్నాయి. అండ్ ఇవన్నీ అయ్యి రిమైనింగ్ పనులని నేను ఫినిష్ చేసుకొని మళ్ళీ స్టడీ సెషన్ 2 అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ అయ్యేసరికి ఆల్మోస్ట్ 10:30 ఇలా అయిపోతూ ఉంటుంది, 10:30, 11 అయిపోతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బయాలజీ చదివిన లెసన్ని ఒకసారి రివైజ్ చేస్తూ మళ్ళీ వేరే లెసన్ని కూడా మళ్ళీ చదువుతూ ఉంటాను. అంటే నేను ముందు రోజు అయితే ఏ లెసన్ అయితే చదివానో దాన్ని రివైజ్ చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక లెసన్ కూడా చదువుతూ ఉంటాను. నాకు డౌట్ అనిపిస్తే, బాగా అర్థం కాలేదనిపిస్తే సేమ్ లెసన్ నెక్స్ట్ డే కూడా చదువుతూ ఉంటాను. అంటే లెసన్ కంప్లీట్ చేస్తూ వెళ్ళిపోయే బదులు ఆ లెసన్ వచ్చేంత వరకు చదవడం బెటర్ కదా.
వచ్చా అంటే నోట్స్ మొత్తం బట్టి పట్టడం కాదు, అక్కడ ఉన్న వాటిని అర్థం చేసుకుంటూ చదవడం, ఇమేజెస్ ద్వారా కొన్ని ట్రిక్స్ ద్వారా ఇవన్నీ చేస్తూ ఉండాలి. కాంపిటేటివ్ అన్నాక మీరు బుక్స్ని బట్టి పడతారంటే అస్సలు అది జరగని పని. సో ఇలా నెమ్మదిగా ఇదనేది చాలా స్లో ప్రాసెస్. మీరు కన్సిస్టెంట్గా ఉంటూ పేషెన్సీతో ఉంటే సక్సెస్ అయితే తప్పకుండా ఉంటుంది. సో కన్సిస్టెన్సీని అయితే మెయింటైన్ చేయాలి. నేను కూడా CGL 2024 ఈ ఇయరే టైర్ 1 రాసి కూడా క్వాలిఫై అవ్వలేదు. బట్ అయినా సరే నెవర్ గివ్ అప్ అని నాకు నేనే మోటివేట్ చేసుకుంటూ మళ్ళీ నా జర్నీని అయితే ఇప్పుడు ఇట్లా రీస్టార్ట్ చేశాను. సో మీరు కూడా మీకు మీరే ఇన్స్పైరింగ్గా తీసుకొని మీ జర్నీని కూడా ఫెయిల్ అయినా ఏదైనా సరే గివ్ అప్ వదలకుండా కంటిన్యూగా చేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా తర్వాత జాగ్రఫీ కూడా ప్రీవియస్ లెక్చర్ని రివైజ్ చేస్తున్నాను, నిన్న చదివిన లెక్చర్ని. అండ్ అలానే న్యూ లెక్చర్ని నాకు డౌట్ ఉంటే క్లాస్ చూస్తాను, లేదంటే ప్రిపేర్ చేసుకున్న నోట్స్ని న్యూ లెక్చర్ కూడా చదువుతూ ఉంటాను. చెప్పాను కదా ఆల్రెడీ నేను వన్స్ సిలబస్ అయితే చూసానని, కంప్లీట్ చేశాననేసి బ్యాచ్ పర్చేస్ చేసినప్పుడు. బట్ నాకు మొత్తం అనేది రాలేదు. క్లాసెస్ అయితే వన్స్ అయితే విన్నాను, కానీ జీకేలో నా స్కోర్ ఇప్పటికీ కూడా చాలా తక్కువే వస్తూ ఉంటుంది. చాలా కన్ఫ్యూజన్గా కూడా ఉంటుంది. నేను ఎన్నిసార్లు చదివినా కూడా జీకే నాకు ఇంకా కన్ఫ్యూజన్గానే ఉంటుంది. సో అందుకే నేను అవసరమైన దగ్గర క్లాసెస్ వింటూ మళ్ళీ అదే క్లాస్ని నోట్స్లో లెక్చర్ కూడా చదువుతూ ఉంటాను. ఈ విధంగా ఎక్కువ సార్లు రివిజన్లా కూడా ఉంటుంది. మీకు కూడా అప్పుడే బాగా అండర్స్టాండింగ్, ఆ టాపిక్ మీద కొంచెమైన గ్రిప్ అనేది వస్తుంది. అండ్ మీరు డేని ఇట్లా ప్లాన్ చేసుకోవాలన్నమాట. అంటే స్టడీ సెషన్స్ని బ్రేక్ చేస్తూ, అండ్ అలానే కంటిన్యూస్గా 2 hours చదవలేమన్న వాళ్ళు ఏం చేయాలంటే 1 hourలో ఒక 50 minutes చదవండి, 10 minutes బ్రేక్ తీసుకోండి. మళ్ళీ ఒక 15 minutes చదవండి, 10 minutes బ్రేక్ తీసుకోండి. అప్పుడే మీరు బోర్ ఫీల్ అవ్వకుండా మీ ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్, ఫోకస్ అంతా స్టడీస్ పైనే ఉంటుంది. చాలామంది ఇలానే చేస్తారు. కొంతమందికి ఉంటుంది, వాళ్ళు కంటిన్యూస్గా 2-3 hours అలానే చదివేస్తారు. బట్ మీరు ఎవరైతే ఇలా ఫీల్ అవుతున్నారో వాళ్ళకైతే ఇది చెప్తున్నాను. ఈ ట్రిక్ యూస్ చేసి మీరు కూడా కాన్సన్ట్రేషన్ ఎటు లేకుండా ఓన్లీ స్టడీస్ పైన ఉన్నట్టు చూడొచ్చు 10 minutes బ్రేక్ చేయడం వల్ల. అండ్ నాది ఇలా బ్రేక్ చేసుకుంటూ పోకపోతే నాకు అసలు డే అనేది సెట్ అవ్వదు. ఓన్లీ స్టడీసే కాదు కదా, నాకు ఇంకా రిమైనింగ్ పనులు కూడా ఇంట్లో హౌస్ హోల్డ్ థింగ్స్ కూడా ఉంటుంటాయి. సో ఇంకా మధ్యలో లంచ్ ప్రిపేర్ చేయడం, తినడం అన్నీ కాసేపు రెస్ట్ అయ్యాక మళ్ళీ స్టడీ సెషన్ 3 అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తున్నా క్వశ్చన్స్. అంటే మ్యాథ్స్ సిలబస్ అయినా సరే నాకు మాక్ టెస్ట్ వచ్చేసరికి ఇస్తుంటే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోతున్నా, కొన్ని వరకు అటెంప్ట్ చేయగలుగుతున్నాను. అది కొన్నిసార్లు ఈజీ అనిపిస్తుంది, కొన్నిసార్లు అది ట్రై చేస్తుంటే రాదు. సో అందుకే ప్రాక్టీస్ అయితే ప్రజెంట్ చేస్తున్నాను. మ్యాథ్స్కి ఎంత ప్రాక్టీస్ చేసినా చేస్తూనే ఉండాలి, డైలీ చేస్తూనే ఉండాలి. నాది CGL ఎగ్జామ్ ముందు కూడా ఒక 3-4 months చాలా గ్యాప్ వచ్చింది స్టడీస్కి. అందువల్లే ఎలా అయింది, క్వాలిఫై కూడా అవ్వలేకపోయాను. తెలుసు కదా మరి, నార్మల్గా ఓన్లీ ప్రిపరేషన్కే టైం ఇస్తూ అయితే కూర్చోలేం కదా, హౌస్ వైఫ్ కాబట్టి. సో నా టైంని మేనేజ్ చేసుకుంటే ఇంకా ఇలా చదువుతున్నా. ఇంకా కొన్నిసార్లు అవ్వనప్పుడు ప్రాబ్లమ్స్ వల్ల చేసేదేం ఉండదు, ఇంకా అదంతే. ఇక్కడ మ్యాథ్స్ ప్రాక్టీస్ అయిపోయాక ఇంగ్లీష్ వచ్చేసి గ్రామర్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చాప్టర్ని అయితే నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ నుంచి చదువుతున్నాను. అంటే నీతో మ్యామ్ బుక్ కూడా ఉంది, బట్ అందులోంచి నేను చాప్టర్ బ్యాక్ సైడ్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా బుక్ని ఎలా యూజ్ చేయాలో చెప్పినప్పుడు, చాప్టర్ బ్యాక్ సైడ్ ఒక చాప్టర్ అయ్యాక దాని తాలూకా క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఇస్తారని, ఇందులో నేను కాన్సెప్ట్స్, రూల్స్ అవన్నీ చదివేసుకుంటాను. వన్స్ అర్థమైన తర్వాత ఆ బుక్లోకి వెళ్ళి ఆ క్వశ్చన్స్ని అయితే ప్రాక్టీస్ చేస్తాను. దానివల్ల మనకి ఆ చాప్టర్ నుంచి చాలా వరకు అయితే క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది ఆ చాప్టర్ గురించి. ఇంగ్లీష్ కూడా రీడింగ్ అనేది ఇంపార్టెంట్. డైలీ మీరు ఎడిటోరియల్ కానీ, న్యూస్ పేపర్ కానీ ఇలా చదవాలి. దానివల్ల క్లోజ్ టెస్ట్ అండ్ కాంప్రహెన్షన్ అది ఉంటుంది కదా, చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను అలా చదవడం చాలామందికి ఇంట్రెస్ట్ అయినప్పుడు కొన్ని స్టోరీ బుక్స్, ఇంగ్లీష్ స్టోరీ బుక్స్ అయినా చదవండి. మీకు ఎడిటోరియల్స్ ఇవి చదవడం ఇష్టం లేకపోతే. నేను ఇదివరకే చెప్పాను, టెలిగ్రామ్లో ఇంగ్లీష్ మాధ్యం ఛానల్ అని ఒక ఛానల్ ఉంటుంది. అందులో డైలీ ఎడిటోరియల్ అనాలిసిస్ అయితే ఉంటుంది. సేమ్ SSC బేస్డ్, బ్యాంక్ రిలేటెడ్ ఇలా చాలా ఉంటాయి. మీరు డైలీ అందులో కూడా చూడొచ్చు. లేకపోతే ఒక బుక్స్ కూడా కాంప్రహెన్సివ్ ఇవన్నీ చాలా బుక్స్ కూడా ఉన్నాయి, అదైనా సరే పర్చేస్ చేసుకోవచ్చు. అంటే మీ రీడింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటే మీకు క్లోజ్ టెస్ట్ సాల్వ్ చేసేటప్పుడు, ఇంకా రిమైనింగ్ కాంప్రహెన్షన్, SSC CGL టైర్ 2లో కాంప్రహెన్షన్కి చాలా మార్క్స్, 15 marks ఉంటాయి టోటల్ ఓన్లీ రీడింగ్ రిలేటెడ్.
సో రీడింగ్కి కూడా అస్సలు తక్కువ టైం కాకుండా కొంచెం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంగ్లీష్కి అయితే చదవండి. ఇంగ్లీష్ వెయిటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్ఎస్సిలో సిజిఎల్ టైర్ 2లో 45 క్వశ్చన్స్ ఉంటాయి, 135 మార్క్స్ పర్ క్వశ్చన్, 3 మార్క్స్ నెగిటివ్ అయితే 1 మార్క్ అయితే పోతుంది. ఇంకా మ్యాథ్స్ ఇది అయిపోయాక ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ సో అలా ఈవినింగ్ నైట్ డిన్నర్ అంతా అయిపోయింది. ఇది లాస్ట్ సెషన్, నేను పడుకునే ముందు చేస్తూ ఉంటాను. సో అందుకే లాస్ట్ సెషన్ కాబట్టి చదవడం రివిజన్ ఏం లేకుండా జస్ట్ ఓన్లీ ఫర్ రీజనింగ్ మాక్ టెస్ట్ రాస్తున్నా. ఇది కూడా సెక్షనల్. ఇది వచ్చేసి సిజిఎల్ టైర్ 1 మాక్ టెస్టే, రైల్ ఎన్టీపీసీ కాదు. ఇది చూస్తున్నారుగా స్కోరు 43 వచ్చి అవుట్ ఆఫ్ 50. నేనైతే ఇక్కడ 24 అటెంప్ట్ చేశాను, బట్ 2 క్వశ్చన్స్ ఇన్కరెక్ట్ అయిపోయి 22 రైట్ అయ్యి 43 అయితే వచ్చాయి. ఇలా రెగ్యులర్ మాక్ వేస్తుంటే రీజనింగ్ అనేది పక్కా ఇంప్రూవ్ అవుతుంది. రీజనింగే కాదు మ్యాథ్స్ కూడా ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ నా ర్యాంక్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ 186.4Kలో 9.9K వచ్చాయి, చూసారా. సో ఇది అండి ఈరోజు వీడియో. నా టు డూ లిస్ట్లో ఇంకా రీడింగ్ అనేది ఈరోజు ఉండిపోయింది, అవ్వలేదు. సో టైం అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.